హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. సమాజంగా కూడుకోవటం ఎంత ప్రాముఖ్యమైనదో, సమాజంగా కూడుకోవటం ఎంత ఎసెన్షియలో, సమాజంగా కూడుకోవటం దేవుని దృష్టిలో ఎంత గొప్పదో మర్చిపోతుంది క్రైస్తవ్యం. చాలా మంది దీన్ని అర్థం చేసుకోవాలి. సండే ఎట్టి పరిస్థితుల ప్రాణం పోయినా మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఆజ్ఞ ఇచ్చాడు, కొందరు మానుకొనుచున్నారు. మానే పరిస్థితి ఉండకూడదు, మానుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితి వచ్చినా మానకూడదు. కొందరు మానుకొనుచున్నట్టు సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. ఏ ఆలోచన ఉండాలి? ఒకరికొకరు హెచ్చరించుకోవాలి, ఒకరికొకరు హెచ్చరించుకోవాలి. ఈ సండే రాలేదా, ఫోన్ చేసి పరామర్శించాలి. అన్న ఎందుకు రాలేదు? సండే మాత్రం ఏ పనులు పెట్టుకోకుండా ఖచ్చితంగా రండి. ఎంత అద్భుతంగా హెచ్చరించుకోవాలి.